తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 8,427 మంది క్రైస్తవ పాస్టర్లను నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత శాఖలు విడుదల చేయడంతో ఈ ప్రకటన రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కఠినంగా స్పందించారు. ఆయన ప్రకటన ప్రకారం ఇన్నాళ్లుగా పాస్టర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా మాత్రమే ఈ ప్రకటన చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలేనా అని సూటిగా ప్రశ్నించారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమేనా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే గుడ్ న్యూస్ 8,000 మంది పాస్టర్లకు నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నామని ఇప్పుడు ఇవ్వడం ఏంటి అంటే ప్రవీణ్ పగడాలది హత్య అని కోట్ల మంది క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు బయటకు వస్తే నోరు మూయించడానిక పాస్టర్ల ద్వారా? మీరు హిందువుని క్రైస్తవులు చేసేస్తున్నారని రెచ్చగొట్టే మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా, ఆ తర్వాతే కదా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు 8,000 మంది క్రైస్తవ పాస్టర్లకి 5,000 ఇస్తే మరి 80,000 మంది పాస్టర్ల సంగతి ఏంటి? 1,000 మంది ములనాల సంగతి ఏంటి? 1,000 మంది హిందూ ప్రీస్టుల సంగతి ఏంటి? అందరికీ ఆర్టికల్ 14 ప్రకారం న్యాయం చేయాలి కదా. దైవజనులారా, మన ఆత్మను మనం అమ్ముకుంటావా ఇస్కరియోతు యూదాలాగా? అయినా ఆయన సొంత డబ్బు లక్షల కోట్లు దేవుని మనకి ఇస్తున్నారా? ₹1,00,000 లేని చంద్రబాబు ఈ రోజు లక్షల కోట్లు ఆస్తిపరుడు ఎలా అయ్యాడని అందరూ ప్రశ్నిస్తున్నారు. రండి కలిసి పోరాడదాం, మనం అమ్ముడు పోవద్దు, మన పార్టీని మనం గెలిపించుకుందాం. 7569441275 ఈ కుటుంబ కుల అవినీతి పార్టీలకి గుడ్ బై చెప్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.